హాయ్ ఫ్రెండ్స్, బచ్చల కూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకుంటే ముందుగా పప్పుని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత కడిగి ఉంచుకున్న బచ్చల కూరని, పచ్చిమిర్చిని కూడా కలిపి కుక్కర్లో కందిపప్పుతో సహా వేసేసుకొని కొంచెం పసుపు, కొద్దిగా నూనె వేసి 5 నుంచి 6 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత చింతపండు, ఉప్పు వేసేసి చక్కగా మెదుపుకోవాలి. మెదిపిన తర్వాత ఉడికించుకోవాలి. చక్కగా 3-4 పొంగులు వచ్చిన తర్వాత పైనుంచి కరివేపాకు, కొత్తిమీర వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి పోపు వేసి కొంచెం సేపు మరగనిస్తే చాలా బాగుంటుంది. చాలామంది పోపు పెట్టిన తర్వాత మరిగించకుండా స్టవ్ ఆపేస్తారు, కానీ చక్కగా మరిగిస్తే మాత్రమే చాలా బాగుంటుంది. ఈ చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి.